దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దైవజనమా, నీ ప్రార్థన దేవుడు విని జవాబిస్తే నువ్వు నమ్మలేకపోతున్నావా? నువ్వు నమ్మే విధంగా ఉన్నావా? ప్రసంగ అంశం. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబు వచ్చినా కానీ మనం నమ్మలేకపోతూ ఉంటాం. ఇట్లా ఎవరి జీవితంలో జరిగిందా? బైబిల్లో చాలా స్థలాలలో ఇట్లా జరిగినట్టు లేఖనం సెలవిస్తూ ఉంది. అపోస్తల కార్యము 12వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుకుందాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. చూడండి, పేతురు చెరసాలలో పడ్డది దొంగతనం చేసినందుకు కాదు, వ్యభిచరించినందుకు కాదు, లేదా అపోస్తలులు సేవ చేస్తున్న కాలంలో పేతురు అందరికంటే ప్రధానమైన వ్యక్తి. మరి ప్రధానమైన వ్యక్తి కాబట్టి బ్యాంకు తాళం ఆయన దగ్గరనే ఉండేది. బ్యాంకు తాళం అంటే అపోస్తలులు సేవ చేస్తున్న కాలంలో అనేక మంది మరి వాళ్ళు సమర్పణ చేసుకొని వాళ్ళ భూములను, జాగలను, సమస్తమును అమ్మి, ఇండ్లను సైతం అమ్మి, మీరు సేవ చేయండి, మేము కష్టపడి కూడా మేము సంపాదించి సేవ కొరకు ఇస్తాము, అనేక ఆత్మలను మేము రక్షించాలి, మా వాట కూడా ఉంటుంది, మీరు వెళ్ళని ఎడల వెళ్ళే వారిని పంపించండి అని చెప్పి ఆ లేఖనం రాయబడి ఉన్నది. కాబట్టి మేము మా ప్రథమ ఫలమే కాదు, మా భూములను, మా జాగలను, మా ఇండ్లను కూడా మేము అమ్ముకొని దేవుని సేవ కొరకు ఇస్తాము. ఈ భూమి మీద మేము ఎంత సంపాదించినా ఒకరోజు మేము మట్టిలో కలిసిపోవాల్సిందే. కానీ ఆత్మలను సంపాదిస్తే అవి అక్కడ పరలోకములో మాకు గొప్ప ఘనత ఉంటుందని చెప్పి వాళ్ళు ఆలోచన చేసి ఆస్తులన్నీ అమ్ముకొని అనేక మంది పూర్తి సమర్పణ కలిగిన వ్యక్తులు, సగం అటు సగం ఇటే ఉండే వ్యక్తులు కాదు దైవజనమా. హల్లెలూయా. మనం ఉన్న కాలంలో అట్లాంటి వాళ్ళు ఒక్కరు లేరు. ఫారెన్ కంట్రీస్లలో చాలా ప్రాంతాలలో అట్లున్నారు. నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, అయ్యో మీరు ఇంతలేరని చెప్పి నేను ఈ ప్రసంగం కాదు, శ్రద్ధగా వినండి. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈయనే అందరికంటే ప్రధానమైన వ్యక్తి పేతురు. ఈయన చేతికే బ్యాంక్ తాళం ఉన్నది, లేదా బీరువా తాళం ఉన్నది. ఆ డబ్బులన్నీ వాళ్ళు తీసుకొచ్చి పెట్టినప్పుడు ఈయన దగ్గర ఉండేది అందరూ అన్ని ఖర్చులు పెట్టాలి. అట్లాంటి సమయంలో ఈయన తీసుకొని పోయి జైల్లో వేసి ఉన్నారు. జైల్లో వేస్తే సంఘంలో కొంతమంది సనగట్లేదు, సంఘంలో కొంతమంది గునగట్లేదు. వారికి మంచిగానే అయింది. ₹1 తీసి ఇచ్చినాడమ్మా, మనకు తీసినాడమ్మా. ఎన్ని పైసలు వచ్చినా అలానే పెట్టుకొని బ్యాంకులోనే పెట్టుకొని ఆయనే ఉంటాడు. ఆయన పెడితేనే ఖర్చు పెట్టినట్ట, లేకపోతే లేదట అని చెప్పి అనేక మంది సనుగులు కలిగినాయి, గునుగులు కలిగినాయి. అనేకమైన పరిస్థితులు వారి సంఘములో కూడా వచ్చిందట. అట్లా వచ్చినప్పుడే 7 వ్యక్తులను వాళ్ళు ఎన్నిక చేసుకొని, ఆ 7 వ్యక్తులు కూడా స్టెఫెన్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ 7 సంఘ పెద్దలను నియమించి వాళ్ళని అభిషేకించి భోజనాలు వారు పెడతా ఉంటారు. వారికి ఈయన డబ్బులు అందిస్తే వాళ్ళు ఆ కూరగాయలు, ఆ భోజన పదార్థాలన్నీ తీసుకొచ్చి వాళ్ళు 7 వ్యక్తులు అనేక మందికి భోజనం పెట్టేది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ. అట్లా ఉండేది. అట్లాంటి సందర్భంలో పేతురు ఒక్కడు పోతే ఇదంతా చెదిరిపోతుందని పేతుర్ని రహస్యంగా దొరకబట్టి తీసుకుపోయి జైలు వేసినప్పుడట సంఘం అంతా ఐక్యతతో ప్రార్థన చేస్తున్నదట. ఐక్యతతో 133వ కీర్తనలో చూడండి ఒకసారి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. 3వ వచనం. సియోను కొండల మీదికి దిగివచ్చే హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని దేవుడే సెలవిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఐక్యతలో ఆశీర్వాదం ఉంటది, శాశ్వత జీవం ఉంటది. ఎల్లప్పుడూ బ్రతికి ఉండే స్థలానికి నువ్వు ఐక్యత కలిగి ఉన్నప్పుడే పోతావు. జాగ్రత్త. ఇక్కడ సంఘం అందరూ ఏం చేస్తున్నారంటే, పేతురు చెరసాలలో పడంగా అప్ప
నా గోస దాకి చేలబడ్డాడు వాడు అని చెప్పి అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ దైవజనులకు వస్తుంది, విశ్వాసులకు వస్తుంది, అందరికి వస్తుంది. శ్రమ ఎందుకు వస్తుంది అంటే రోమీలకు రాసిన పత్రికలు ఉంటుంది, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయని బైబిల్లో రాయబడింది దైవజనమా. హల్లెలూయా. శ్రమలు 2-3 రకాలు ఉంటాయి. ఒకటి, వాక్యానికి విధేయత లేకపోతే అతన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అన్నప్పుడు అతనికి ఒక బలహీనత పెడతాడు దేవుడు. రెండవది, రెస్ట్ చేయడం కొరకు శ్రమ వస్తుంది, రెస్ట్ చేయడం కొరకు శ్రమ వస్తుంది. మూడోది, హల్లెలూయా, హల్లెలూయా, అనుభవము నేర్పించడం కొరకు కూడా శ్రమ వస్తుంది. దీంట్లో ఏ శ్రమ అనేది నీకు తెలియదు. తొందరపడి మనం మాట్లాడకూడదు ఒక వ్యక్తికి శ్రమ వచ్చినప్పుడు. ఇప్పుడు పేతుర్ని జాల ఎందుకు వేసి ఉన్నారో చూసినట్లయితే అది కాదు మన సందర్భము. జవాబు వచ్చినా కానీ నమ్మలేకపోతున్నామనే అంశంలో మనం ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు 14వ వచనం చూడండి. ఇది అపోస్తలుల కార్యము 12వ అధ్యాయం. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపెను. అందుకు వాడు, నీవు పిచ్చిదానివని అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా. చాలా దేవునికి స్తోత్రం, దేవుని నామని మేము చూడండి. 5వ వచనంలో భారము కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యో మా సంఘ నాయకుడు, ఆయన పోతే సంఘం చెదిరిపోతుందేమో అని చెప్పి పెద్ద ముఖాలు వేసి చుట్టుగా కూర్చొని గొలుసు ప్రార్థన చేస్తున్నారట. ఒక ఇంట్లో కూర్చొని చేస్తూనే ఉన్నారు. ఇక ఆకలి లేదు, ధూప లేదు, ఏమి బాలవా ఏం ప్రార్థన అని చెప్పి అనుకోలేదు. కూర్చొని ఆ పేతురు చెరసాల నుండి బయటికి వచ్చి అంతవరకు తలుపు కొట్టి అంతవరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారట. దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూనే ఉన్నారట. చేస్తూ ఉన్నప్పుడు దూత పోయింది, మనకు తెలుసు. దేవదూత పోయి ఆయన సంఖ్యలను తీసేసి ఆ గేట్లు మొత్తం తెరవబడి అందులో నుండి బయటికి తీసుకొని వచ్చింది. అక్కడ ఆ చెరసాలలో సైనికులు అనేకులు ఉన్నారు. అయినను వారందరికీ గాఢ నిద్ర కలిగింది. ఈయనను మాత్రం తీసుకొని వచ్చింది. ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ స్థలానికే దేవదూత ఈయనను నడిపించింది. అక్కడికి పోయి డోర్ కొడుతున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. అందులో ఆత్మీయంగా ఉన్నది ఒక బిడ్డ, ఆత్మీయంగా ఉన్నది, స్వరం వింటున్నది. పేతురు స్వరం ప్రార్థన చేస్తుంటే కార్యం జరుగుతున్నదా, జరగట్లేదా? మన జీవితాలలో కూడా దైవజనమా, మనం ప్రార్థన చేస్తే ఎర్రి చేస్తాం, బర్రి చేస్తాం, ఇష్టం వచ్చినట్టు చేస్తూనే ఉంటాం. మరి కార్యాలు జరుగుతున్నాయా, జరగట్లేదా అని గమనిస్తున్నామా? హల్లెలూయా. నేను చేస్తున్న ప్రార్థనకు జవాబు వస్తున్నదా, వస్తలేదా అనేది నువ్వు గమనించాలి. నువ్వు గమనిస్తున్నప్పుడే నీ ప్రార్థన దేవుడు వింటున్నాడని, నువ్వు దేవునికి నచ్చే విధంగా ఉంటున్నావని నీకు అప్పుడు అర్థమవుతుంది. నువ్వు గమనించకపోతే, నువ్వు చేస్తూనే ఉంటే నువ్వు అబద్ధమాడి ప్రార్థన చేస్తావు, దొంగతనం చేసి ప్రార్థన చేస్తావు, వ్యభిచరించి ప్రార్థన చేస్తావు. ఇక నీకు నచ్చినట్టు ఈ లోకంలో ఎన్ని పాపాలు ఉన్నాయో అన్ని పాపాల ప్రకారం జీవిస్తూ మోసం చేస్తూ మోసపోతూ కూడా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. ప్రార్థనకు వస్తూ ఉన్నావు, బయటికి వెళ్తూ ఉన్నావు, వస్తూ ఉన్నావు, పోతూ ఉన్నావు. కానీ నీ ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు అనేది నువ్వు ఒకసారి ప్రసంగి గ్రంథంలో ఆయన మనసు నిలిపి, ఆయన గొప్ప అనుభవజ్ఞుడు. చూడండి, ఇప్పుడు ఒకసారి నిన్ను పరీక్షించుకోవాలి. పరిశుద్ధ బల్ల కార్యక్రమంలో పాలు పంపులు పొందే ప్రతి బిడ్డ నిన్ను పరీక్షించుకొని ఆ బల్లలో చేయి పెట్టాలని చెప్పి ఎందుకు మాట్లాడినాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే, అదే బల్లారాధనలో మొదటి బల్లారాధనలోనే ఒకడు మోసపు ఆలోచనలు చేస్తున్నాడు. ఇందులో ఉన్న యేసు ప్రభును నేను పట్టియాలని, డబ్బు గురించి. అక్కడ ఆలోచన వాడు చేస్తున్నాడు. వాని ఆలోచన జరిగిన దేవుడు కాబట్టి మీరు ఒకడు నన్ను అప్పచెప్పడం కొరకు ఇక్కడ ఉన్నారు అని చెప్పన్నాడు. హల్లెలూయా. వాని ఆలోచన అంతా ఏంటి? 30 వెండి రూపాయల పైనే ఉన్నది కానీ మనసు బలారాధన పైన ఉన్నదా?
ప్రార్థన పైన ఉన్నదా? జీవం కలిగిన దేవుని సన్నిధిలో నేనున్నాననే భయము వానిలో ఉన్నదా? లేదు. హల్లెలూయా. దేవుని పక్కన ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నాడట. మరి ఎట్లా? ఆయన రొమ్మును ఆనుకొని నేనా ప్రభువా అని తాకుతాడట. ఇట్లా యోహాను సువార్త చివరి అధ్యాయములలో ఉంటుంది. నేనా ప్రభువా అంటాడు. ఇక్కడనే అనేది ఆయనకు అంతా తెలుసా? తెలియదా? మన హృదయ మాట, మన హృదయంలో ఏమైనా ఆలోచనలు వస్తాయో ఫస్ట్ అక్కడికి వచ్చే వస్తాయట. మన సెల్ ఫోన్లోనికి మాటలు వస్తున్నప్పుడు ఫస్ట్ టవర్లోనికి పోతాయి మాటలు. టవర్లోనికి పోయి టవర్లో నుండి మన సెల్ ఫోన్లోనికి వస్తాయి. ఫస్ట్ మన సెల్ ఫోన్లోకి రావు. మొన్న ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక కేసు అయింది. వాళ్ళు పెట్టుకొని ఇంటూ ఉన్నారట. భార్య భర్తలు మాట్లాడుకునే మాటలు కూడా ఇంటున్నారట గాడిదలు. అంటే వాళ్ళు ఇంటా ఉన్నారంటే టవర్లోనికి ఆ మాటలు పోయి ఇక్కడికి వస్తూ ఉంటాయి. సెల్ ఫోన్లలో కూడా పిచ్చి మాటలు మాట్లాడద్దు. చాలా జాగ్రత్త. ఈ చివరి దినాలు ఒక్కగానే కాదు, చాలా దిక్కులలో జరుగుతూ ఉన్నదట. ఏమైనా పర్సనల్ విషయాలు ఉంటే కూడా అందులో చెప్పుకోకండి. లక్షల రూపాయలు ఏదైనా తర్జుమా, ఏదైనా ట్రాన్స్ఫర్ చేసే విషయం ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడకండి. అట్లా కూడా తెలుసుకొని మధ్యరాత్రి వచ్చి కూడా ఏదైనా ప్రమాదాలు చేసే పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. అట్లాంటి రోజులలో మనం ఉన్నాము. హల్లెలూయా. ఈ దొంగ యేసు ప్రభు కుడి పక్కకే ఉండి రొమ్మున ఆనుకుంటూ నేనా ప్రభువా అని చెప్పి అంటున్నాడట. నువ్వే అంటున్నావు కదా, చెయ్యి వెళ్ళి అంటాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా వింటలేడా నువ్వు గమనించా. నువ్వు ఇంకెప్పుడు గమనిస్తావు? సచ్చి ఆడికి పోయిన తర్వాత నువ్వు ఎంత గమనించినా కానీ నువ్వు అక్కడ పరారు కావాల్సింది. హల్లెలూయా. ఏదైనా పోలీసుల దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నప్పుడు ఇద్దరు ఒకే మాటను సెట్ చేసుకొని పోవాలి. అక్కడ నువ్వొక మాట ఆ ఒక్క మాట మాట్లాడితే శంపలు పలుదేవాలిగా. హల్లెలూయా. దైవజనమా, అట్లనే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి కూడా మనం వెళ్ళినప్పుడు అక్కడ ఇక మనం మాట్లాడే అంత ఉండదు మనకు. ఆయన చెప్పింది మనం వినాలంతే. ఇక్కడ నువ్వు ఎన్నో మాట్లాడుతూ ఉంటావు, నేను ఎన్నో మాట్లాడుతూ ఉంటా. లేదన్నా మేము ఇటు పోయినామన్నా అటు పోయినామన్నా అని మాయమాటలు చెప్తావు. నువ్వు అన్నీ చెప్తావు. పాస్టర్లకు చెప్తావు అబద్ధం, విశ్వాసాలకు చెప్తావు. నేను చేయలే, నేను ఉండాలి, ఆ రోజు నేను ఉన్నాను అనుకుంటున్నావా? లేను. హల్లెలూయా. ఇవన్నీ పాస్టర్తో కాదు మాట్లాడేది, విశ్వాసాలతో కాదు నువ్వు మాట్లాడేది. దేవునికి లెక్క అప్పచెప్పే రోజు అనేది ఒకటి ఉంటుంది. హల్లెలూయా. దాన్ని గమనించాలి. భయము కలిగి ఎల్లప్పుడూ భయం కలిగి ప్రవర్తించేటోడట దీవెనలోనికి వెళ్తాడట. భయము లేకుండా ప్రవర్తించే వ్యక్తి ఒకరోజు బావిలో బొందలో పడిపోతాడట. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వీళ్ళు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నారు. వీరి ప్రార్థన దేవుడు విని వీరికి దేవుడు జవాబిచ్చి పేతుర్ని వారి దగ్గరికి పంపితే వారు చేసిన ప్రార్థనకు వారికి దేవుడు జవాబిస్తే నమ్మట్లేదట. వాళ్ళు ఏ పోరి కుసా ఆయన వచ్చులేదా చుట్టూ వాళ్ళ సైనికులు ఉన్నారు. ఎవరైనా వదిలిపెడతారా? కుసా చాలు కానీ అంటావు. మరి నువ్వెందుకు ప్రార్థన చేసినావు? హల్లెలూయా. నువ్వెందుకు ప్రార్థన చేసినావు? 34వ కీర్తన చూడండి ఒకసారి. 34 వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారు మంచిగా చదవాలరా. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. గట్టిగా చెప్పేటువంటి దేవుడు పేతురు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు. అట్లనే ఆయనకు సపోర్టుగా సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘ ప్రార్థన విన్నాడు దేవుడు. వెళ్ళి పేతురు దగ్గరికి వెళ్ళి స్వయంగా దూతనే దేవదూతను పంపించి, ఇక్కడ దావీదు దగ్గర దేవదూత వెళ్ళినట్టు మాటలలో రాసిపెట్టి లేదు కానీ ఆత్మ రూపకంగా ఆయన రాస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ పేతురు దగ్గరికి స్వయంగా దేవదూత చెరసాలలోనికి దిగి వచ్చిందట. వచ్చి ఆ దేవదూత రాగానే సంఖ్యలు వాటంతట అవే అయ్యో నీ మాట వింటాం, సంఖ్యలు వింటానే అట మాట. హల్లెలూయా. గేట్లు వాటంతట అవే తెరుచుకుంటానట ఎవరు పోకముందుకి. కాబట్టి గేటు కూడా మాట వింటాంది. మరి మనుషుడు మాత్రం వింటలేడట. హల్లెలూయా. ఆయన బయటకు వచ్చి వారి దగ్గరికి వాళ్ళు ఎక్కడైతే ప్రార్థిస్తారో అక్కడికి వెళ్ళి డోర్ కొడుతున్నాడట. చిన్నగా అని కొడుతున్నాడట. ఎందుకంటే గట్టి కొడితే మళ్ళీ తీసుకుపోయి నన్ను ఎడతారని చెప్పి ఈ చిన్న అమ్మాయి విని వెళ్ళి
అన్నలారా మన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చిండు, మన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చిండు అని చెప్పి అంటాడే. పిచ్చిదానికి ఏమిచ్చడానికి కూడా ఏందనుకుంటున్నా? ఎంతమంది సైనికులు ఉంటారో తెలుసా? చుట్టూ 12 మంది సైనికులు ఉంటారు. చతుష్పద అంటే పక్క చుట్టూ 12 మంది సైనికులు ఉంటారు. వాళ్ళ మధ్యలో ఉండేది ఆయన వచ్చాడండి. అబ్బా మొన్న ఆయననే చంపిరు, ఈయనను కూడా చంపుతారు అంతే. మరి ప్రార్థన ఏం చేస్తాను? హల్లెలూయా. చచ్చిపోవడం కొరకేనా నీ ప్రార్థన? ప్రార్థనకు వస్తున్నావు కానీ దేనికోసం ప్రార్థనకు వస్తున్నావు? ఉపవాసం ఉంటున్నావు కానీ దేని కొరకు ఉపవాసం ఉంటున్నావు? మొరపెడుతున్నావు కానీ దేని కొరకు మొరపెడుతున్నావు? ఒకసారి ఆలోచన చేస్తున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థన దేవుడు వినే దేవుడు. నీవు నమ్మకంగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటాడు. నువ్వు నమ్మకంగా లేకుండా నువ్వు చేస్తే ఆయన వినడు. అయితే నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతిసారి దేవుని సన్నిధిలో, అయ్యా నా తప్పిదమును క్షమించు, నన్ను మన్నించయ్యా, ఇంకెప్పుడు కూడా నేను ఇలాంటి ఏదైనా ఒకవేళ పొరపాట్లు, కొంతమంది ఊరిగా చేస్తూనే ఉంటారు పొరపాట్లు, ఇక వాళ్ళకి ఏం పని లేదు. బయటకు వచ్చుడు బురదలకు పోవుడు, బయటకు వచ్చుడు బురదలకు పోవుడు. ఈ ప్రార్థన అయిపోయినాక అదే పని. హల్లెలూయా. వీళ్ళని చూస్తా ఉన్నాడు దేవుడు, గమనిస్తా ఉన్నాడు దేవుడు. చూసి 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 ఇసుకొస్తుంది ఒకసారి దేవునికి. వచ్చిన తర్వాత అబ్బా వీడు నాకు పని చేయడు రా, వీడు పని చేయడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, అయ్యా ఇది 1 సంవత్సరం చూడు. లేదు బిడ్డ, ఎన్ని సంవత్సరాలు చూసినా పని చేయడు, ఇతని లైఫ్ ఇంతైగా నేను చూస్తున్నా అని చెప్పి అన్నప్పుడు యేసుప్రభు బ్రతిమల ఆడుతూ ఉంటాడు, కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. నీ కొరకు నీ కొరకు యేసుప్రభు తండ్రి పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. ఎట్లా ఏడుతాడో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. మన మణిపూర్ రాష్ట్రంలో ఒక తల్లిని క్రైస్తవురాలు అయినందుకు మిలిటరీలో తన భర్త ఉన్నప్పటికీ ఉండి ఆయన రిటైర్ అయ్యి చనిపోయిందట. అట్లాంటి ఆమెను క్రైస్తవురాలు అయినందుకు చంపుతా ఉంటే, బిడ్డలాలా నన్ను చంపకండి అంటే కూడా ఎక్కిపడి ఏడుస్తా అంటే కూడా ఇంట్లో పెట్టి డోర్స్ వేసి ఇల్లుకు నిప్పంటించినట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అయినా కానీ ఆమె అన్నది, బిడ్డలారా నన్ను చంపకండి, మీకు భయంకరమైన శోధనలు వస్తాయి బిడ్డలారా అని చెప్పి ఏడుస్తూ మరీ ఆమె క్షమించిందట తప్ప ఆమె తిట్టలేదట, దూషించలేదట. దైవజనమా, అట్లాంటి ఏడుపుతో యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు పరలోకములో తండ్రి కాలు పట్టుకొని, నువ్వు నిత్యము తప్పులు చేస్తా ఉంటే, నువ్వు నిత్యము తాగుతా అంటే, నువ్వు నిత్యము తింటా అంటే, నువ్వు నిత్యము చెడు చూస్తా ఉంటే, నువ్వు నిత్యము వ్యభిచరిస్తా ఉంటే, నువ్వు నిత్యము పొరపాట్లు చేస్తూనే ఉంటే, నువ్వు నిత్యము దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించక నీకు నచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తా ఉంటే, ప్రతిసారి నువ్వు తప్పు చేసిన ప్రతిసారి, అబ్బే నా కుమారుడా ఇట్లా, నా కుమారుడా వీడు రాడు, వీడు సాయికి రాడు బిడ్డ అంటే, నానా పదాల మీద పాపాత్మురాలు కన్నీళ్లు విడిచి ఏడ్చినట్టుగా నీ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏడుస్తా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదా. ఒక్కసారి అయినా ఆ కన్నీరును చూడవా? ఆ దుఃఖాన్ని చూడవా? కనికరము లేదా నీకు దైవజనమా? ఎందుకు తెలుసా? నీ గురించే నీకు కనికరం పుట్టాలి, దేవుని గురించి కాదు. అయ్యో దేవుని నేను ఎందుకు సిలువకి వేస్తున్నాను, అయ్యో దేవుని నేను ఎందుకు బాధ పెడుతున్నాను. నువ్వు ఇక్కడ కొద్ది రోజులు బాధ పెడతావు, ఆయనకు గాయాలు మామూలే, ఎందుకంటే మామూలుగా చచ్చిపోలే, ఆయన భయంకరంగా గాయపరచబడి ఆయన చచ్చిపోయిండు. నువ్వు చేస్తే 100 నీదో ఒకటి గాయం. నువ్వు చెడు తింటా ఉంటే, చెడు తాగుతా ఉంటే, చెడు జీవిస్తూ ఉంటే మళ్ళీ నువ్వు తీసుకుపోయి సిలువకి వేస్తున్నావు అని బైబిల్లో రాయబడ్డది. అంటే అది కూడా ఒక గాయమే, ఇదొక గాయం. కానీ నీవు ఇదే స్థితిలో నీవు ఉంటే,
ఒక్కసారి తండ్రికి భయంకరంగా విరక్తి వస్తే ఈ విషయంలో నీ మాట వినను బిడ్డ అని అన్నాడంటే, ఇర్మియా గ్రంథములో చూసినట్లయితే దైవజనమా, ఆ ఇశ్రాయేలుల ప్రజలు ప్రార్థనలు చేసే వ్యక్తులే కానీ వారు పాపం చేస్తున్న వ్యక్తులట. హల్లెలూయా. అప్పుడు దేవుడు విసిగిపోయి పరలోకములో తండ్రి అంటే అవునుడు, వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయకు బిడ్డ, నీ ప్రార్థన నేను వినను, ఒకవేళ విన్నాగా దాన్ని పక్కకు పెడతా, నువ్వు నాకు ఇష్టమే కానీ వాళ్ళు నాకు విరోధంగా ఎల్లప్పుడూ జీవిస్తా ఉన్నారు. వారు ఎంతో పాపం చేసి చావుకు దగ్గరకు వారు వెళ్తే నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను విని వారిని అనేక సార్లు ఆ స్థితి నుండి నేను విడిపిస్తే మరలా వాళ్ళు వెళ్ళి పాపం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సాయికి రారు బిడ్డ, వదిలిపెట్టు, వాళ్ళ వరకు నువ్వు ప్రార్థన చేయకు. హల్లెలూయా. ఈయన అయినా ప్రార్థన చేస్తూ ఉన్నాడట. అప్పుడు దేవుడే తీసుకుపోయి ఇర్మియాను జైల్లో వేయించినట. 33వ అధ్యాయంలో ఉంటుంది ఇర్మియా గ్రంథంలో. దేవుడే జైలుకు అప్పచెప్పిందట. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వద్దన్నాడు కదా, నువ్వు ప్రార్థన చేయకు, నీ ప్రార్థన నేను వినను, వాళ్ళ కొరకు నువ్వు చెప్తే వీళ్ళ గురించి నువ్వు చెప్పకు, నేను వినను అని చెప్పి అనంటే అయినా కానీ ప్రార్థన చేస్తున్నాడట ఆ ప్రవక్త. అప్పుడు ఏం జరిగిందంటే ఈయన జైల్లో తీసుకుపోయేస్తే మరలా ఆయనతో మాట్లాడుతుంటారు, ఇర్మియా నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరాన్ని ఇస్తా, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు నేను నీకు తెలియజేస్తాను కానీ వాళ్ళకు ప్రార్థన వారికి జవాబిస్తానని అనలే. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి దైవజనమా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరి ప్రార్థన దేవుడు వింటాడని బైబిల్లో ఉంటే, ఎవరి ప్రార్థన వింటాడంటే పాపుల మనవి ఆయన ఆలకించనన్నాడు, పరిశుద్ధుల ప్రార్థన ఆయన ఆలకిస్తానన్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకు జవాబు వచ్చినను కొన్నిసార్లు నువ్వు నమ్మలేకపోతూ ఉన్నావు కావచ్చు, ఇక్కడ నువ్వు ఉన్నావు కావచ్చు. అందుకనే దేవుడు ఈ మాటలు నాకు తెలియజేస్తాను. చూడండి ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయము 7వ వచనం. ఇప్పుడు చదువు. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరు బహుకాలము గడిచిన చాలు బహుకాలము గడిచిన వృద్ధులైరి. హల్లెలూయా. వీళ్ళు మొదటి నుండి అప్పటి వరకు వీళ్ళు వృద్ధాప్యంకి వచ్చేంత వరకు దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తులు. వీళ్ళు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నారు, అనేక ప్రార్థనలకు జవాబు వస్తున్నాయి, కనుక పిల్లలు మాత్రం కలగట్లేదట. భూమి మీద ఆమెకు ఉండబడిన నిందను దేవుడు తీసేస్తానని ఆమెకు వాగ్దానం చేసిండు. ఆమెకే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ చేసిండు. జనులు మీ మీద నిందలు వేసినప్పుడు దాన్ని నేను తొలగిస్తా, మీరు నాకు ఇష్టలైతే. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు వీళ్ళు ప్రతిరోజు చేసిన ప్రార్థన విని ఒక గబ్రియల్ దూత ఈయన దగ్గరకు వచ్చిందట. ఈయన సేవ చేస్తున్న కాలంలో చూడండి 10వ వచనం. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడి వైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాళ్ళ ఆయన. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను, అతనికి యోహానని పేరు పెట్టుదువు. హల్లెలూయా. హల్లెలూయా. యోహానని పేరు పెడతావు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య వృద్ధురాలైనా కానీ ఇదిగో పరలోకపు తండ్రి ఆమె పట్ల కనికరము చూపెట్టి ఆమె ఒక కుమారునికి జన్మనిచ్చే విధముగా ఆమెకు బలమును దేవుడు అనుగ్రహించబోతున్నాడని జవాబిస్తే జకర్యా అతను నమ్ముతలేడట. హల్లెలూయా. ఏమవుతుందట? నమ్మట్లేదట. మనం ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. కానీ నువ్వు చేసిన ప్రార్థన నీకే నమ్మబుద్ధి అనుకొనిస్తాడు. నమ్మే విశ్వాసం నాకు పుట్టించాయి అని చెప్పి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు రూపాంతర కొండ మీదకి పోయి మోషతో ఏలియాతో ఒక వర్తమానం విన్నారు. అది సిలువల గురించిన వర్తమానం విన్న తర్వాత వారు కిందికి వచ్చిన తర్వాత ఏమవుతుంది అని అంటే అక్కడ
ఒక భయంకరమైన ఒక యవనస్తుడు మూర్ఛ రోగంతో భయంకరమైన వ్యాధితో పీడించబడతాడు. శివుడు మూర్ఛ రోగము దురాత్మ చేత పీడించబడుతున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత హల్లెలూయా హల్లెలూయా అక్కడికి వచ్చిన తర్వాత ఏంటి లొల్లి అని చెప్పి ఆయన అంటే, అయ్యా ఇగో నీ శిష్యులను వెలగొట్టమనంటే ఈ దురాత్మ ఇగో వెలగొట్టలేకపోయారయ్యా, ఇతన్ని బాగు చేయలేకపోయారు నా కుమారుని, మరి నువ్వేమన్నా చేస్తే చెయ్యి అని అంటే నీకు విశ్వాసం ఉన్నదా అని అడుగుతాడు. హల్లెలూయా. అప్పటికి అనేక రోజులుగా ఏ దేవుడు అనే వ్యక్తి లేడా భూమి మీద, నా కొడుకును బాగు చేస్తే బాగుండు, నా కొడుకు భయంకరంగా ఎన్నో మొక్కులు మొక్కితే పుట్టిన నా కొడుకు, వాళ్ళు యూదా జాతికి చెందిన వ్యక్తులే, గమనించాలి దైవజనమా. వాళ్ళు కూడా ప్రార్థన మందిరానికి వెళ్ళి వారు కూడా సున్నతి పొందిన ప్రజలే. ఎన్నో మొక్కులు మొక్కితే ఆ కుమారుడు పుట్టిండు. కానీ ఎట్లాంటి వ్యక్తి పుట్టిండు? పుట్టింది మొదలుకొని మూర్ఛ రోగము, మూర్ఛ అనే ఒక దురాత్మ ఆ కుమారుని బట్టి పీడిస్తూ ఉన్నదట. ఆ సందర్భంలో అనేక సార్లు ఆయన ప్రార్థన చేసింది, కానీ ఆయన ప్రార్థనకి ఇంకా ఆ సమయంలో జవాబు రాలే. ఒక టైం అనేది వచ్చింది. ఆ టైంలో ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నాడు, నీకు విశ్వాసం ఉన్నదా? హల్లెలూయా. విశ్వాసం ఉన్నదా? అయ్యా నాకు విశ్వాసము లేదు, కానీ నాలో విశ్వాసమును పుట్టించయ్యా అని చెప్పి మాట్లాడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున పాడదాం. నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు రావాలి అంటే నీకు విశ్వాసం ఉండాలి. ఒకవేళ జవాబు వచ్చినా నువ్వు నమ్మాలి అంటే నీకు విశ్వాసం ఉండాలి. కరోనా టైంలో అనేకుల కొరకు ప్రార్థన చేసినాం. కొంతమందికి కరోనా వారి ఇళ్ళలో వచ్చినాను, వారికి ఏమీ జరగకుండా దేవుడు కాపాడాడు. వారు చాలా నిర్లక్ష్యం చేశారు. వాళ్ళు హల్లెలూయా చాలా నిర్లక్ష్యం చేశారు. బయట చూసినట్లయితే భయంకరంగా చచ్చిపోయారు, దగ్గర కూడా వెళ్ళలేదు. మరి నీకెందుకు నీ కుటుంబంలో అట్లా దేవుడు జరగనీయలేదు కాబట్టిగానే నువ్వు నిర్లక్ష్యం. ఒకవేళ జరుగుతా అయ్యో దండం పెడతా కాలుతా పాంచరయ్యా ప్రార్థన అంటవానవా హల్లెలూయా. సీరియస్నెస్ కనుక ఒకవేళ వస్తే అంటవానవా? నిన్ను ప్రేమించి నీ సేవకు నీకు దేవుడు పెట్టిన నీ సేవకుని ప్రార్థన విని నిన్ను ప్రేమించి నీకు ఆ కష్టము రాకుండా సులువుగా సమస్య నుండి తప్పిస్తే నీకు చులకనైతా ఉంది ఈరోజు. హల్లెలూయా. చులకనైతా ఉంది. అందుకని నిర్లక్ష్యం కొట్టిపారేస్తున్నాం. చాలా మందిని దేవుడు పిలిస్తే కనీసం సాక్ష్యమైన ఒక్కరైనా చెప్తున్నారా? ఒక్కరైనా హల్లెలూయా ఒక్కరైనా చెప్తున్నారా? నిన్ను ప్రేమించే కదా నువ్వు ఆ సమస్యలో ఉన్నావని దేవుడు పిలుస్తున్నది, అంతే కదా? మరి చెప్తున్నారా? ఎందుకు? నీకు నిర్లక్ష్యం. అంటే ఆటగోయిల పని అవుతుందా? గమనించాలి. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి లేదా నీ సమస్యని పిలిచి నిన్ను బాగు చేసినప్పుడు అది చిన్న సమస్య కావచ్చు, పెద్ద సమస్య కావచ్చు. బైబిల్లో ఏమనుందో తెలుసా దైవజనమా? 2 తలంతులు తీసుకున్న వ్యక్తి 4 తలంతులు చేసినప్పుడు ఈ కొద్దిలో నమ్మకంగా ఉన్నావు నా కుమారుడా అన్నాడు. చిన్న సమస్యలో నువ్వు నమ్మకంగా ఉంటే పెద్ద పెద్ద సమస్యలు నీకు వచ్చినా దేవుడు తొలగించి నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. టెస్టింగ్ చేస్తా ఉన్నాడు. ఈ చిన్న సమస్య వచ్చింది కదా, దీని నుండి నేను స్వస్థపరిస్తే నాకు సాక్ష్యం చెప్తాడా ఈయనే? ఈరోజు మహిమపరచనందులోనే పురుగులు వారు చచ్చిపోయినాడు. ఇక బైబిల్లో కూడా వాడు ధనవంతుడికి భయంకరమైన ఆస్తిని దేవుడు ఇస్తే వాని ఆస్తిని బట్టి వాడిని పొగుడుకున్నాడు తప్ప దేవుని మహిమపరచలే. వాడు ఆ రాత్రి చచ్చిపోయిండు. చూడండి అపొస్తలకార్యం 5వ అధ్యాయంలో కూడా వారు దేవునికి మాట ఇచ్చి మాట తప్పినప్పుడు వాళ్ళు చనిపోయినట్టుగా బైబిల్లో రాయబడింది. ఈరోజు నిన్ను అలా చేయట్లేదని నువ్వు బాధపడుతున్నావా? హల్లెలూయా. నీ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ ఏడుస్తా ఉన్నాడు. ఆయన ఏడుస్తున్నాడు కాబట్టి నువ్వు ఆరోగ్యకరంగా ఉంటా ఉన్నావు. ఇతర దేశాలలో నెమ్మది లేదు, ఇతర రాష్ట్రాలలో నెమ్మది లేదు, ఇతర దేశాలలో కొన్ని చూసి శ్రీలంకలో చూసినట్లయితే భయంకరమైన కరువు పరిస్థితి. బాస్మతి రైస్ 1 కేజీ 1000 రూపాయలు. సామాన్యుడు బతకలేడుగా, బతికే అర్హత లేదు. ఇక వాడు ఏం తినాలి తెలుసు? అడిగి పోయి చెత్త చెదరం, పరికి పనులు, పూజు పనులు, మొర్రి పనులు, లేకపోతే అవి మాబిల పనులు ఉంటాయి, ఆ పనులు తిని బతకాల్సిందే. 1000 రూపాయలు ఒకరోజు. మనం కనీసం ఏదైనా పండుగ కూడా మటన్ ఎంత మన దగ్గర 700 800 కేజీ తెచ్చుకున్నాం. కేజీ ఎందుకు? 700 పెడతామని చెప్పి 1/2 కిలో లేకపోతే 1/2 కిలో తెచ్చుకున్న తినడం మహాగగ్గలం అవుతా ఉంది ఇప్పుడున్న పరిస్థితులలో.
మరి తినే భోజనమే 1000 రూపాయల కేజీ అంటే అలా ఎంత కరువు పరిస్థితులు ఎదురైతే ఒకసారి ఆలోచన చేయండి. నీకు ఆ స్థితి ఉంచిందా దేవుడు? నిన్న ఆ స్థితిలో ఉంచుతా. కొద్ది దినాలలో ఆ స్థితి రాబోతున్నది తెలుసా? హల్లెలూయా. మన రాష్ట్రం పైన భయంకరమైన అప్పు ఉన్నది. తర్వాత ఏం జరుగుతుంది? ఈ బియ్యం బత్తాలు గుంజుకపోతారు, అప్పిచ్చిన రుక్కుండగా పండిన పంట గుంజుకపోతా ఉంటారు, బంగారం గుంజుకపోతారు, ఇంకా విలువైన వస్తువులు గుంజుకొని పోతారు. తర్వాత ఏముండదు మన రాష్ట్రంలో పండిద్దామంటే. అప్పుడు దేవుడు కరువు ప్రారంభం చేస్తాడు రాష్ట్రం పైన. జాగ్రత్త. అనేకుల పరిశుద్ధుల ప్రార్థనను బట్టి కరోనా తీవ్రత మనకు లేకుండా చేశాడు దేవుడు. గట్టిగా చెప్పకూడదాం. మన దగ్గరికి వచ్చిన సత్యవేదన్ గారు, నేను, ఇంకా చాలా మంది దైవజనులు మేమందరము ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి 5 గంటల నుండి 7 గంటల దాకా మోకరించి విజ్ఞాపన అన్ని సెల్ ఫోన్లలో కూర్చొని అనేక మంది దైవజనులు కాన్ఫరెన్స్ కలిపి ప్రార్థనలు చేసేది. కరోనా టీకా రావాలి ప్రభువా, మా రాష్ట్రం మీదకి కరోనా భయంకరంగా రాకుండా తీసేయి ప్రభువా, స్వస్థపరచు, ప్రపంచంలో ఉన్న కరోనా తీసేయి ప్రభువా అని చెప్పి ప్రతిరోజు కన్నీళ్లు విడుచుకుంటూ ప్రార్థన చేసేది. నెమ్మదినిచ్చిండు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నా కుటుంబానికి కరోనా రాకుండా, నా కుటుంబానికి కరోనా వచ్చినను, నా కుటుంబంలో ఏ ఒక్క మరణం లేకుండా నువ్వు చేసినావు ప్రభు అని ఏ ఒక్క రోజైనా నువ్వు కృతజ్ఞత కానుక చెల్లించినావా దేవుని సన్నిధిలో? కరోనా టైంలో దేవుడు నిన్ను బ్రతికించాడు, చెల్లించావా? అదే భయంకరమైన స్థితి నీకు వచ్చి బాలసుబ్రహ్మణ్యానికి 3 కోట్లు అయినా కానీ మరి నిన్నెందుకు పోనీయకుండా కాపాడిండు దేవుడు. హల్లెలూయా. మరి నీకెందుకు అంత స్థితి రానియలే? దేవుడు నమ్మలే, నువ్వు నమ్మినావు. మన దగ్గర బెంజ్మెన్ ఉన్నాడు, బెంజ్మెన్ సార్, ఈ మందిరం కట్టించిన ఆయన. హల్లెలూయా. ఆయనతోటి 5గురికి అయిందట. ఆయనతోటి 5గురు, మొత్తం 5గురు. ఆయన ఒక్కడు, కడవలు 4. ఆ 4 చచ్చిపోయాడట. ఆ దేవుడు నమ్మలే, ఈయన నమ్మిండు. ఈయన నమ్మిండు కాబట్టి ఈయన బ్రతికిండు. వాళ్ళు నమ్మలేదు కాబట్టి వాళ్ళు చచ్చిపోయారు. ఈయన ప్రతిరోజు హైదరాబాద్ పోతూ వస్తూ కన్నీరు విడిచిపెట్ట పోయి ప్రార్థన చేసేదట. ఆ కన్నీరు దేవుడు చూసిండు. ఎంతటి పాపినైనా దేవుడు ఏం చేస్తాడు? భూమి మీద ఉన్న వాళ్ళందరూ పాపులే, ఆయన ఒక్కడే అని కాదు, మనం అందరం పాపులమే. కానీ పాపులను పిలవచ్చినట్టే యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవుడు ఆయనను క్షమించి ఆయన ఆయుష్ పొడిగించాడు. దేవునికి మహిమ. మరి వాళ్ళందరూ ఎందుకు వాళ్ళ ఆయుష్ ఎందుకు పొడిగించాలి? వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? వాళ్ళ అక్క కూడా చచ్చిపోయిందట అదే సమస్యతోటి. మరి ఈయన ఎందుకు బతికిండు? ఆమె ఎందుకంటే కొద్దో గొప్ప మంచితనం. గట్టిగా చెప్పండి కూడా. తనకు దేవుడు అనుగ్రహించిన దైవజనుల ప్రార్థన దేవుడు విని ఆయుష్ పొడిగిస్తా ఉంటాడు. ఈ సంవత్సరం చచ్చిపోతా కావచ్చు నేను అనుకుంటే కన్నీళ్ళు విడిచి ప్రభువా నువ్వు బతికితే నీ కొరకు ఇది చేస్తా ప్రభువా, నీ కొరకు అది చేస్తా ప్రభువా, నేను ఇట్లుంటా ప్రభువా, నీ కొరకే బ్రతుకుతా ప్రభువా. దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆయుష్ పొడిగిస్తూ ఉంటాడు. ఇప్పుడే సరిపోతే ఏమవుతుంది? కనీసం కొన్ని పనులైనా నేను చేసి కొంతమందిని ఏం చేస్తారు తెలుసా? ధనికులను కొంతమంది ఏం చేస్తారు? అడిమత్తయ్య అనే ధనికుడు ఆయనే తొలుచుకున్న సమాధిలో యేసుక్రీస్తు ప్రభువు వారు పెట్టబడ్డాడట. ఎన్ని డబ్బులు చెల్లించి ఆయన సమాధిని తొలుచుకున్నాడో కానీ ఆయన అందులోనికి వెళ్ళలేదట. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. జాగ్రత్త దైవజనమా, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇక్కడ జకర్యా కన్నీరు విడిచి ప్రార్థన చేసి తన భార్య చేసింది, నిందలు వచ్చినాయి. ఆ నిందలు తొలగిపోయే సమయానికి దేవదూత వచ్చి ఆయన సేవ చేసే మందిరంలోకి వచ్చి, ఇగో నీ భార్య గర్భవతి అవుతుంది, నీ ప్రార్థన విన్నాం బిడ్డ, దేవుడు విన్నాడు. దేవుడు నీ ప్రార్థన విని ఇదిగో నీకు గర్భఫలం ఇవ్వబోతున్నాడు. నీ భార్య ఒక మంచి మగ కుమారుడికి జన్మనిస్తుంది. ఇగో అతడు ఇట్లుంటాడు అని యోహాను గురించి చెప్తా ఉంటుంది ఆమె. అప్పుడు ఇది నిజమా అని చెప్పి అంటా. హల్లెలూయా. ఏందట? ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేస్తే ఆమె దిగి వచ్చింది. మళ్ళీ ఇది నిజమని ఎట్లా అంటావు నువ్వు? మరి నిజమన్నది ఏం జరిగింది చూద్దాం. 19 వచ్చింది, చదవండి ఒకసారి. దూత, లూకా సువార్త 1వ అధ్యాయం 19 వచ్చిన దూత, నేను దేవుని సముఖమునందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ సువార్తమానమును నీకు తెలుపుటకును పంపబడుతుంది. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరబడును.
నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినముల వరకు నీవు మాటలాడక మౌలివై ఉందువని అతనితో చెప్పాను. హల్లెలూయా. నీ నోరు వాడిపోతుందిరా. నేను చెప్పిన మాట నువ్వు నమ్ముతలేవు కదా. నువ్వే ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు వచ్చింది. నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తున్నావు? నాకు నమ్మకం ఉండి నా ఆజ్ఞలు అనుసరించి కన్నీళ్లు విడిచి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన విని దేవుడు జవాబిచ్చినాడు. నేను నీకు వచ్చి చెప్తే నువ్వు నమ్ముతలేవు కాబట్టి నాకు దేవుడు ముందుగానే తెలియజేసిండు, నీ నోరు పడిపోతుంది. హల్లెలూయా. నువ్వు మాట్లాడక మౌనంగా ఉంటావు. నీకు కొడుకు పుట్టి నీ కొడుకుకు పేరు పెట్టే రోజు ఒకటి ఉంటుంది. అప్పటిదాకా నువ్వు మాట్లాడవు బిడ్డ అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. అప్పటి నుండి దేవాలయంలోనికి ఆయన వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ వచ్చింది. బయటికి పోయేసరికి ఎడ్యూడ్ అయిపోతా ఉండట, ఎడ్యూడ్ అయిపోతుందట. హల్లెలూయా. ఇప్పుడు ప్రజలేమనుకుంటారు, అమ్మ వీడేదో గోకరితనం చేసిండు, అందుకనే మాటలు విని నోరు మోసిండు దేవుడు, ఎంత బూతులు మాట్లాడేదో అని చెప్పి అనేకులు అనుకుంటా ఉంటారు. వాక్యం ఆధారం దేవుని మాటలను నమ్మలేదట. అంటే ప్రశ్నకు జవాబు వస్తే, ప్రార్థనకు జవాబు వస్తే నమ్మనందువలన మూగతనము తనకు వచ్చినట్టుగా లేఖనం రాయబడింది. దైవజనమా. హల్లెలూయా. అపోస్తుల కార్యముల గ్రంథములో కూడా వాళ్ళు పట్టు విడవక దేని కొరకు ప్రార్థన చేసిరు? ఆయనను చంపొద్దు, ఆయనను విడుదల చేయి అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేసిరు. ఇప్పుడు దేవుడు స్వయంగా దేవదూతను తోలి వాళ్ళను విడిపించుకొని తీసుకొస్తే నమ్మట్లేదు. ఎడ్డి జనమా, మంచి జనమా, విశ్వాసం ఉన్న జనమా, విశ్వాసం లేని జనమా? యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నాడు చూడు, మార్కు సువార్త ఒకసారి 11:22 చూడండి ఒకసారి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. గట్టిగా చెప్పట్లు దేవుని నామమున పడదాం. ప్రార్థన చేసిన ప్రతిసారి ఈ ప్రార్థనకు జవాబిచ్చినందుకు వందనాలు ప్రభువా, యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించని వేడుకుంటున్నాం తండ్రి అని అలా. ఆమేన్, ఆమేన్. ఇట్లా అన్న తర్వాత జవాబు వస్తుందని సందేహపడద్దు. జవాబు వస్తుందా రాదా అని చెప్పి సందేహపడద్దు. సందేహపడకుండా అడగాలి. అడిగినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు జవాబును పంపిస్తూ ఉంటాడు. అపోస్తుల కార్యం మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా అనేక ప్రజలు వారు చేసిన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తే కొంతమంది నమ్మలేకపోయినారట. మరి మనం అట్లుందామా? నా ప్రార్థనకు తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. ఎవరినైనా దేవుడు కదిలిస్తాడు. ఎటువంటి గొప్ప కార్యమైనా ఆయన చేస్తాడు. ఆయన చేయుటకు సమర్థుడు, ఆయన చేయుటకు శక్తి గలవాడు. అది ఎంతటి వ్యాధి అయినా కానీ, ఎంతటి అప్పైనా కానీ, ఎంతటి నిందలైనా కానీ, ఎంతటి బహు కష్ట పరిస్థితులైనా కానీ దేవుడు చేయుటకు సమర్థుడు, శక్తి గలవాడు. ఎస్ఆర్ మనోహర్ అనే ఒక దైవజనుడు, నేను వేరే దైవజనుడు చెప్పినప్పుడు విన్నాను. ఆయన ప్రసంగం చేస్తున్న సమయంలో ఆయన మీటింగుకు ఒక డాక్టర్ మా ఇద్దరు వచ్చి ఉన్నారట. వచ్చి వాళ్ళు వింటూ ఉన్నప్పుడు అప్పుడు ఆయన అనేకుల కొరకు ప్రార్థన చేసి ఏ దైవజనుడైనా అక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు ఈ వారిద్దరు వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళని పిలుస్తున్నాడట. ఇక్కడ ఒక డాక్టర్ ఇద్దరు ఉన్నారు. ఆ డాక్టర్ మాకు గర్భసంచి లేదు, కానీ ప్రార్థన చేస్తున్నది విశ్వాసంతో. ఇగో దేవుడు గర్భసంచి ఇచ్చి నీకు పిల్లలు ఇవ్వబోతున్నాడని ప్రవచనం చెప్పినట్టు. గట్టిగా చెప్పాలి. గర్భసంచి తీసేబడ్డది, పిల్లలు లేరు వాళ్ళకు. మనుషులకు అసాధ్యమే, కానీ దేవుడు ఏం చేసిండు? సాధ్యం చేసిండు. వారు నమ్మి ఇంటికి వెళ్ళిన తర్వాత వారికి పిల్లలను దేవుడు అనుగ్రహించినట్ట. దైవజనమా, నీ దేవుడు నా దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. ఏదో బడికి పోయినట్టు, బడితో ఏం చేస్తాడంటే బడికి ఎట్లా పోతాడు వాడు? చింపిరి గుడ్డలతోటి, చింపిరి ఎంటికలతోటి సరిగ్గా స్నానం చేయకుండా ఎప్పుడు పోతాడు?
ఆ ముందు ఆ ప్లెడ్జి అయిపోయిన తర్వాత వెళ్తాడు. వాడు దొంగ పోయినట్టే పోతాడు లోపలికి. పోయి అలా కూర్చుంటాడు. కూర్చొని మళ్ళా అవుతాడు. ఇక దెబ్బలు తింటాడు. రోజు తినడే దెబ్బలు. వాడు రోజు గుంజలు తీసుకునే దెబ్బలు తినడే. వాడు ఎందుకు పోతాడో, వాడికి ఎందుకు వస్తాడో తెలియదు. ఎందుకంటే వాడు పోయేది ఎందుకు, చదువుకునేందుకు పోవాలి. మరి కాలక్షేపానిక మందిరానికి వస్తున్న బిడ్డలు కూడా చాలా మంది జీవితాలలో, వారి జీవితాలలో ప్రార్థనలు జవాబు అనేది వాళ్ళు ఎప్పుడు చూస్తలేరు. ఒకవేళ ఈ మెసేజ్ ద్వారానైనా నీ జీవితాన్ని మార్చుకొని, ఇప్పటి నుండినైనా నీ మనసు మార్చుకొని, నువ్వు కన్నీళ్ళు విడిచి ఒక్క ప్రార్థన గురించి నువ్వు జవాబు రావడం కొరకు ఫస్ట్ ప్రార్థన చేయి. ఒక్కొక్కటి దేవుడు విశ్వాసంలో నేను నడిపిస్తూ ఉంటాడు. 10 మెట్లు ఉన్నాయనుకో, ఒకేసారి ఎగిరి 10 మెట్లు ఎత్తావా? ఒకటొకటి ఎక్కాలి. నీ ఆత్మీయ జీవితంలో ప్రతి సండే నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు కొంచెం ఆత్మీయతలోనికి వచ్చి నువ్వు పరిపక్వత చెందాలి. నువ్వు ఏడాదికి ఒక రోజు, 6 నెలలకు ఒక రోజు నీకు బలారాధన అంటే తెలియదు, నీకు ఆల్ నైట్ ప్రార్థన అంటే తెలియదు, నీకు ఉపవాస ప్రార్థన అంటే తెలియదు, నీకు మట్టల ఆదివారం అంటే తెలియదు, నీకు ఈస్టర్ అంటే తెలియదు, నీకు గుడ్ ఫ్రైడే అంటే తెలియదు. ఇక నువ్వు ఎందుకు? లోకంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది? వాడు గింతంత అదేంది ఎన్ని కోట్ల పుణ్యమని చెప్పగానే దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. వాడు చిన్న వాటిని జ్ఞాపకం చేసుకొని ఆ రోజు ఆడంబరం కాదు, ఇల్లు పాసి దులుపుడు, లేకపోతే ఇంకా ఇల్లు క్లీన్ చేసుడు, కాళ్ళకు పసుపులు రుద్దుడు, ఆడంబరం కాదు. మరి నీకెందుకు మట్టల ఆదివారం గుర్తొత్తలేదు? నీకెందుకు ఈస్టర్ గుర్తొత్తలేదు? నీ కొరకు పరలోకంలో ఆయన ఏడిసేది నీకు ఒకసారి ఆలోచన వస్తలేదా? నీ ప్రార్థనకు జవాబు పంపిస్తే నువ్వు నమ్ముతలేవు. అయితే రిటర్న్ పోతాడు. ఆ రిటర్న్ పోతుందట. ఇంకొక వ్యక్తి, ఒక ఆయనట బాగా ప్రార్థన చేసినట. ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇచ్చినప్పుడు, జవాబు ఒక ఆశీర్వాదాన్ని తీసుకొని పోయి అతనికి ఇవ్వడం కొరకు పోయిందట. పోయేసరికి చేతులు అంతా బురదలు ఉన్నట. అతడు నిలబడ్డది బురదలోనే, చేతులు కూడా బురదలోనే. అయ్యో నా ప్రార్థనకు జవాబు ఇయ్యాలి అంటే వచ్చింది. అక్కడ నిలబడ్డాడు. ప్రార్థనకు జవాబు తీసుకొచ్చి ఆ ఏదైతే అడిగిండో దాన్ని తీసుకొచ్చి నిలబడ్డాడట. అయ్యో నా ప్రార్థన, అరే ఫస్ట్ నీ చేతులు కడుక్కోరా. అయ్యో నా ప్రార్థనకు జవాబు, అరే చేతులు కడుక్కోరా. ఇట్లా అని 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 వెళ్ళిపోయిందట. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, జవాబు వారి దగ్గరికి వచ్చి నమ్మక కొంతమంది దగ్గర నుండి వెళ్ళిపోతా ఉంది. రెండోది, వాళ్ళ చేతులు కడుక్కోక, వాళ్ళ పాపమును ఒప్పుకొని వదిలిపెట్టక జవాబు వారి యొద్ద నుండి దూరం అయిపోతున్నది. దైవజనమా, నీ పరిస్థితి ఎట్లున్నది గమనించు. యూట్యూబ్లో వాక్యాన్ని వింటున్న దైవజనమా, నీవు కూడా ఈ స్థితిలో ఉన్నట్లయితే ఈరోజు నీవు కూడా నీ జీవితాన్ని మార్చుకో. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.